ఆయన్ని దగ్గర నుంచి చూసిన వాళ్ళు ఆప్యాయంగా అన్న అంటారు, కొందరు మొండోడు అంటారు, ఇంకొందరు నియంత అంటారు, ఇంకొందరు ఫక్తు పొలిటీషియన్ అంటారు. ఎస్, ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఓ పేజీని తానే లిఖించుకున్న నేత పువ్వాడ అజయ్ కుమార్. ప్రస్తుతం పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్ వ్యాప్తంగా ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గంలో మళ్ళీ తన క్యాడర్ను ఒకసారి తట్టి లేపే ప్రయత్నం చేస్తున్నారు. మరోసారి బీఆర్ఎస్ కు అవకాశం ఇవ్వాలి అంటున్న ఆయన ఎందుకు ఆ ప్రాధాన్యత ఇవ్వాలి ఆయన మాటలు నేను తెలుసుకున్నట్టు. సార్ నమస్కారం. సార్ ముందుగా ఈ ప్రశ్నలన్నిటికి ముందు కమ్యూనిస్టు నేత మీ తండ్రి గారు పువ్వాడ నాగేశ్వరరావు గారి ఆరోగ్యం ఏ విధంగా ఉంది అసలు? సో వార్ధక్యంలో ఉన్నారు. డెఫినెట్ గా ఓల్డ్ ఏజ్ లో ఉన్న సమస్యలు ఉంటాయి వారికి. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో బాగా సీరియస్ అయ్యి హాస్పిటలైజ్ అయ్యి 25 days ఉండటం వల్ల కొంత ఆ ప్రభావం ఆయన మీద కనపడతా ఉంది. బట్ ఎనీవేస్ ఈజ్ ఎ ఫైటర్. సో వ్యారియర్ లాగా ఆయన తన జీవితాన్ని కొనసాగిస్తాం. ఇటీవల కేసీఆర్ పర్యటనలో, ఖమ్మం జిల్లా పర్యటనలో మీ నాన్నగారి ఆరోగ్య పరిస్థితి గురించి కూడా కేసీఆర్ స్వయంగా ఆరా తీశారు. ఇరువురి మధ్య కొంత చర్చ సంభాషణ కూడా జరిగింది. ఎలాంటి వాతావరణం ఉంది? అంటే పొలిటికల్ గా ఏం జరగలేదు. వాళ్ళిద్దరు కొలీగ్స్ ఉండే ఒకే సమయంలో అసెంబ్లీలో నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉండే, ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా తర్వాత కంటెంపరీస్ గా పనిచేశారు. సో ఆ యొక్క బంధంతోని గత స్మృతులతోని వారు ఇక్కడికి వచ్చినప్పుడు నాన్నగారి ఆరోగ్యం బాగాలేదన్నప్పుడు తెలుసుకున్న సందర్భంలో పరామర్శించలేకపోయాను. కాబట్టి ఇంటికి వెళ్ళి పరామర్శించి ఒకసారి వారి యోగక్షేమాలు తెలుసుకుంటామని చెప్పారు. అంతవరకే ఆ విజిట్ పరిమితమైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 5 నెలలు కావస్తుంది. ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందో నేను అడగట్లేదు మిమ్మల్ని. చాలా స్పష్టంగా మీరు అధికారాన్ని కోల్పోయి 5 నెలలు అయింది. గతంలో వాడవాడ పువ్వాడ అంటూ ఖమ్మం నియోజకవర్గంలోను ఖమ్మం జిల్లా రాజకీయాల్లోనూ గత దశాబ్ద కాలం పాటు మీ మార్కును, మీ ట్రేడ్ మార్కును చాటారు. కానీ గడిచిన 5 నెలల కాలంగా మీరు అధికారాన్ని కోల్పోయిన తర్వాత నిజంగా ఒక దశలో పువ్వాడ అజయ్ ఖమ్మం జిల్లా రాజకీయాలకు దూరం అయిపోయారు. ఆయన ఇంకా మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చే పరిస్థితి లేదని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. కానీ అనూహ్యంగా మళ్ళీ మీరు తెర మీదకి వస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? అసలు ప్రస్తుత మీరు అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఈ 5 నెలలు ఏం చేశారు? ఒకటి, బేసిక్ గా అధికారం కోల్పోయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త ప్రభుత్వానికి రీజనబుల్ గా కొంత టైం ఇవ్వాలి. నేను ఓడిపోయిన సందర్భంలో కూడా నేను చెప్పింది అది. కొత్త ప్రభుత్వం 100 రోజుల సమయం వాళ్లే అడిగారు. 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తా ఉన్నారు. అందుకని 100 రోజులు నేనేం మాట్లాడానని చెప్పాను. సో ఐ స్టూడ్ అప్ టు మై వర్డ్. సో 100 రోజుల తర్వాత ప్రశ్నించడం మొదలు పెట్టాం. ఇవాళకి 150 రోజులు అయింది. పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ తిరుగుతా ఉన్నాం. అయితే కేవలం మరి ఏది ఆ ఒక్క విషయాన్ని చూపెట్టి ఏది రాజకీయాలకు దూరం అయిపోతుంది. ఎందుకైతే దూరం? ఈ జిల్లా రాజకీయాలతోని 5 దశాబ్దాలుగా ఆ కుటుంబానికి ఉన్న బంధం, ఇక్కడ ఉన్న ప్రజలతో కనవేసుకున్న అనుబంధం, ఇది గెలుపోటములకి అతీతం. ప్లస్ గెలుపోటములకి ఆగిపోతుందని అనుకుంటలేను. మా ఫాదర్ కూడా గతంలో గెలిచారు, ఓడిపోయారు, అయినా మేము ప్రజలను వదిలిపెట్టలేదు. అట్లనే ఇప్పుడు కూడా ఆ ఓటమి తర్వాత అనేక మంది కావాలని చెప్పి ఏదో ఇక్కడ ఉండడు, వెళ్ళిపోతాడు, అదని ఇదని చెప్తే మేము మాకున్న ప్రతిపక్షంలో మాకున్న పాత్ర ఏంటంటే ప్రజల పక్షాన పోరాడాల్సిన సమయం వచ్చినప్పుడు, అకేషన్ వచ్చిన ప్రతిసారి కూడా రావాల్సి వస్తుంది ప్రజల్లోకి, పార్టీ పిలిపించిన పెద్ద దాంట్లో. సో అందులో పాల్గొంటాం తప్పకుండా. కానీ ఒక రీజనబుల్ టైం గవర్నమెంట్ కి ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే నేనేం మాట్లాడలేదు. 3-4 నెలలు. 5 దశాబ్దాలుగా మీరు నిర్మించినటువంటి మీ కోట, మీ రాజకీయ ఒక స్థావరం కావచ్చు, ఖమ్మం అనేది పూర్తిగా మీకు ఒక కంచుకోట లాగా మారిపోయింది. సో ఇలాంటి కంచుకోట ప్రస్తుతం బీటలు వాడుతుంది. ఒక్కో కార్పొరేటర్ కూడా మీ పార్టీని వదిలి, ప్రధానంగా మీరు గెలిపించినటువంటి కార్పొరేటర్, మీరు దగ్గరుండి వెన్నంటుండి అటు అధిష్టానంతో కొట్లాడి కావచ్చు, టికెట్లు ఇప్పించి మరి నా వాళ్ళు అంటూ మీరు టికెట్లు ఇప్పించారు, గెలిపించారు. సో వాళ్ళంతా ఒక్కొక్కరిగా ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. నిజంగా ఏమనిపిస్తుంది? బాధ కలుగుతుంది. ప్రజాస్వామ్యంలో ఈ అధికార మార్పిడి జరిగినప్పుడు కొంత ఈ పార్టీలు మారటం అనేది సహజం. తర్వాత రెండోది, మీరు అన్నట్లుగా ఎవరు రాజ్యాలు, కోటలు ఇవన్నీ ఉండవు. ఇదంతా నాన్ సెన్స్. ఓకే, ప్రజాస్వామ్యంలో మనం ప్రజలు గెలిపించినప్పుడు ప్రజల కోసం పనిచేయాలి. ప్రజలు గెలిపించిన సమయంలో ప్రతిపక్ష పాత్రల సమయంలో ఉన్నప్పుడు కూడా మనం
ఆ ప్రతిపక్ష పాత్రను కూడా పోషించాలి. ఇంతే తప్పితే కోటలను నిర్మాణం చేసుకోవటాలు లేకపోతే బీటలు వారటాలు ఏమి ఉండవు. ఓకే, ఎప్పుడు ఒక 5 సంవత్సరాలు ఒక ప్రభుత్వం ఉంటుంది, ఇంకొక 5 సంవత్సరాలు ఇంకో ప్రభుత్వం ఉంటుంది, మారుతా ఉంటాయి. లేదా 10 సంవత్సరాల ప్రభుత్వాలు మారుతా ఉంటాయి. అట్లని చెప్పి ఆ పార్టీల అస్తిత్వాలు ఏమి మరుగున పడిపోలేదు, లేదా ఆ వ్యక్తులు కూడా రాజకీయాల నుంచి ఏం తప్పుకోలేదు. సో మన జిల్లాలో కూడా మనం ఇప్పుడు చూస్తున్న మంత్రులు 5-6 సార్లు ఓడిపోయినారు, 5-6 సార్లు గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లా విరామం ప్రజలు ఇచ్చినప్పుడు దాన్ని కొంత పర్సనల్ కూడా రీకూప్ చేసుకోవాల్సిన సమయం ఉంటుంది. ఎప్పుడైతే అధికారంలో ఉంటామో నిరంతరంగా శ్రమిస్తా ఉన్న సమయం అది. అప్పుడు కొంత దీని గురించి పట్టించుకోము, మనం ఫ్యామిలీ గురించి పట్టించుకోము, హెల్త్ గురించి పట్టించుకోము. అట్లాంటి ఇష్యూస్ లో కొంత మనం ఇప్పుడు రీకూప్ అయ్యే ఒక సందర్భం కూడా ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలందరికీ పువ్వాడ అజయ్ టార్గెట్ గా మారారు. ప్రతి ఒక్క అంటే లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో ప్రతి ఒక్కరు మిమ్మల్ని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. చివరికి మీరు ప్రతిపక్షంలో నేతగా ఉన్నప్పుడు కూడా మళ్ళీ మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అన్న ఒక ప్రచారం చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. సో నిజంగా ఎందుకు మీరే టార్గెట్ అవుతారు? రీజన్ ఏంటంటే బేసిక్ గా నేను అధికారంలో ఉన్నప్పుడు మంత్రిని కాబట్టి ఈ పార్టీకి ఈ జిల్లాకి సంబంధించి మంత్రిగా ఉన్న నేను ఒక పొటెన్షియల్ లీడర్ని కాబట్టి అప్పుడు టార్గెట్ అయ్యాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇప్పుడున్న మరి దాంట్లో కేసీఆర్ గారి పక్కన లేదా కేటీఆర్ గారికి అండదండగా ఈ జిల్లాలో మొదటి వరుసలో నిలబడేవాడిని నేనే అవుతాను కాబట్టి కూడా టార్గెట్ అవుతాం. అయితే ఈ టార్గెట్స్ అనేవి జనరల్ గా పాలిటిక్స్ లో ఉన్నప్పుడు ఎదురైతే వీటిని భరించాలి, వీటిని ఫేస్ చేయాలి, అప్పుడే మనం రాటు తేలుతాం. కాబట్టి అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నన్ను టార్గెట్ చేసే వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు నన్ను ఇంకా రాటు తేల్చడానికే మీ యొక్క శ్రమ ఉపయోగపడుతుంది తప్పితే నా యొక్క ధీరత్వాన్ని కానీ లేదా నా పట్టుదలని కానీ దీనివల్ల ఏం తగ్గించలేదని చెప్పి మాత్రం తెలియజేస్తాం. పువ్వాడ అజయ్ ఖమ్మం నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు. వాడవాడ పువ్వాడ ప్రజాక్షేత్రంలో నిలిచారు. లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా మీ క్యాంపెయిన్ కవర్ చేశాను. చాలా ఇన్ గ్రౌండ్ అంటే చాలా డెప్త్ గా క్యాంపెయిన్ నిర్వహించారు. సో ఇన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ మీ వైపు ఉన్నప్పటికీ ఎందుకు ఫలితం అనేది చేదుగా వచ్చింది? అది ఓవరాల్ గా స్టేట్ వైడ్ గా వచ్చిన మార్పు, ప్రజల్లో ఆలోచన, కాంగ్రెస్ తీసుకెళ్లిన 6 గ్యారంటీలు ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్ల ప్రజలు ఒక తికమక పడ్డారు. అది ఏదైతే అన్ని జిల్లాల్లో రూరల్ డిస్ట్రిక్ట్స్ లో ఎక్సెప్ట్ హైదరాబాద్ తప్పితే అన్ని రూరల్ డిస్ట్రిక్ట్స్ లో కూడా ఆ ప్రభావం కల్పించింది. దాని నుంచి ఖమ్మం కూడా తప్పించుకోలేకపోయింది. సో మనం అభివృద్ధి చేసినా కూడా ఇచ్చిన వాగ్దానాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను ప్రజలు నమ్మారు కాబట్టి మాకు ఓట్లు వేయలేదు, అందుకని మేము ఓడిపోయాం. అర్బన్ ఏరియాలో మీరు చెప్తున్నట్టు మీకు చాలా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చింది, కానీ గ్రామీణ ప్రాంతాల్లోనే కొంత చేదు ఫలితం మీకు ఎదురైంది. సో ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ టైంలో మీ పార్టీ అధిపతి గులాబీ దళపతి కేసీఆర్ స్వయంగా బస్సు యాత్రలు చేపడుతున్నారు, రోడ్ షో, కార్నర్ మీటింగ్ తో ముందుకు వెళ్తున్నారు. సో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? యాక్చువల్ గా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలైతే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం పట్ల. ఓకే, ఎందుకంటే ప్రధానంగా వాళ్ళు ఇచ్చిన హామీల్లో మొదటిది రైతు రుణమాఫీ, చాలా పెద్ద హామీ అది. నేను ₹1,00,000 వరకు రుణమాఫీ చేసినా కూడా రైతులు 2 లక్షలు రుణమాఫీ చేస్తారని కాంగ్రెస్ పార్టీ నమ్మారు. మేము 10,000 రైతు బంధు ఇస్తే 15,000 ఇస్తామని చెప్పారు. కౌలు రైతులు కూడా ఇస్తా ఉన్నారు, రైతు కూలీలు 12,000 ఇస్తా ఉన్నారు, అందుకని రైతులు నమ్మారు. మేము 2,000 పెన్షన్ ఇస్తా ఉంటే 4,000 ఇస్తామని చెప్పడం వల్ల వృద్ధులు, వితంతులు, వికలాంగులు, ఒంటరి మహిళలు లేకపోతే ఇతరత్ర వాళ్ళు కూడా నమ్మటం జరిగింది. అట్లనే మహిళలకి మీరు మహాలక్ష్మి పథకం కింద ₹2,500 ఇవ్వటం, ఇస్తా ఉంటాం, తర్వాత గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉంటాం. ఇవన్నీ కూడా ప్రజల మీద, రూరల్ ప్రజానీకం మీద ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ ఇస్తున్నది ఏదైతున్నదో అది ఉండంగా ఇంకా అదనంగా వస్తుంది కదా అని కూడా రూరల్ ప్రజానీకం, అర్బన్ ప్రజానీకం కూడా మన వాళ్ళ మాయమాటల్లో పడ్డారు. కళ్యాణ లక్ష్మి ₹1,116 ఇస్తుంటే తులం బంగారం కూడా అదనంగా ఇస్తాం అనేటప్పటికి జనరల్ గా మరి ప్రజలు కూడా దానికి ఆశపడతారు. సో ఇవన్నీ కూడా ఈ 5 నెలల్లో ఏ ఒక్కటి కూడా చేయలే ఎక్సెప్ట్ ఫ్రీ బస్ తప్పితే. మిగతా ఏది కూడా ప్రాక్టికల్ గా ప్రజల యొక్క అనుభవంలోకి రాలేదు. సజ్జయ్ గారు, మిమ్మల్ని మాత్రమే అడగాల్సిన ప్రశ్న,
కాంగ్రెస్ 6 గ్యారంటీలో ప్రధాన హామీ ఫ్రీ బస్. సో మీరు రవాణా శాఖ మంత్రిగా చేశారు, మీకు ఆ డిపార్ట్మెంట్ పై పూర్తి స్థాయిలో ఒక అవగాహన పట్టుంది. అసలు ఈ ఫ్రీ బస్ అనే అంశానికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది, అసలు నిజంగా ఈ ఫ్రీ బస్ అనేది సక్సెస్ అవుతుందా లేదా, అసలు మహిళల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, అసలు ప్రభుత్వం మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఈ దీనికోసం ఏదైనా ఫండ్ ఏమైనా అలాట్ చేశారా? లేదండి, అంటే బేసిక్ గా మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫ్రీ బస్ సిస్టమ్ అనేది లేదా స్కీమ్ అనేది లేదు. యాక్చువల్ గా ఆర్టీసీ అప్పుడే నష్టాల్లో ఉంది కాబట్టి ఇలాంటి పథకాలన్నీ కూడా ఆ సంస్థకి ఇంకా కుదేలైతే అని చెప్పే ఉద్దేశంతో ఆ సంస్థ మీద ఎప్పుడు భారం పెట్టదలుచుకోలేదు. ప్రతి సంవత్సరం బడ్జెట్ నుంచి 1500 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇచ్చి ఆదుకున్నాము. అయితే సరే, వాళ్ళు విధానపరమైన పాలసీ నిర్ణయం మహిళలకి ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించాలన్నా ఈ కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలప్పుడు వాగ్దానం చేయడం వల్ల ఢిల్లీ లేదా కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఆ వాగ్దానం పట్ల మహిళలు ఆకర్షితులే మొగ్గు చూపడం జరిగింది. అదే దాన్ని ఇక్కడ తీసుకున్నారు. అయితే ఒకటి ఏంటంటే దానికి సరిపడా మీకు వెహికల్స్ ఉండాలి. అంటే బస్సులు ఇప్పుడు ఒకసారి ఫ్రీ అన్న తర్వాత ఆ యొక్క డిమాండ్ పెరుగుతుంది, ఆక్యుపెన్సీ రేషియో ఆ రకంగా పెరుగుతుంది, ఆ రకంగా నెంబర్ ఆఫ్ బస్సెస్ పెరగాలి. నెంబర్ ఆఫ్ బస్సెస్ లేవు ఆర్టీసీ దగ్గర కొనడానికి, వెహికల్స్ కి సరిపడా బడ్జెట్ లేదు, అది ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్న సంస్థ కాబట్టి ఈ ఫ్రీ బస్ సిస్టమ్ పెట్టిన తర్వాత ఈ మహిళలు ఇట్లా సీట్ల కోసం కొట్టుకోవటం లేకపోతే అనేక వీడియోలు మనం చూసాం. కాబట్టి సఫిషియెంట్ నెంబర్స్ ఎక్స్క్లూజివ్ గా లేడీస్ కి వేస్తే బెటర్ ఉంటది ఆ పథకానికి. మరి అంత మేర అన్ని బస్సులు కొనాలి అని అంటే కూడా మరి ఆ సంస్థకి లాభదాయకం అంటే నేనైతే అనుకుంటలేను. దాంతో ఏమైతుందంటే ఇప్పుడు ప్రజల్లో మాకు ఇది ఎందుకు, అసలు మేము అడిగినవా ఇది అనే ఒక ఆవేదన వ్యక్తమైంది. ఇతర జిల్లాలతో పోలిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ఖచ్చితంగా అధికార మార్పిడి తర్వాత మీరే అన్నారు, ఖచ్చితంగా కొంత చేరికలు అనేటివి అటు ఇటు సాగుతూ ఉంటాయి, సర్వసాధారణం అని చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ టార్గెట్ గా, అంటే క్షేత్రస్థాయిలో ఒక వార్డు మెంబర్ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అటు 3 మంత్రులు కూడా చాలా హై ఫోకస్ చేస్తున్నారు చేరికలపైన ప్రధాన దృష్టి. ప్రధానంగా బీఆర్ఎస్ అనేది క్లీన్ స్వీప్ చేయాలి, అక్కడ ఇక్కడ పార్టీ ఉనికిని ప్రశ్నార్థకంగా మలిచే ప్రయత్నం జరుగుతుంది. సో ఎలా కాపాడుకోబోతున్నారు క్యాడర్? ఉదయ్, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మనం ఒకసారి ఆలోచన చేయాలి. మేము కూడా అధికారంలో ఉన్నప్పుడు అందరూ మా వెంబటే ఉండే. కాంగ్రెస్ పార్టీలో పెద్దగా జెడ్పీటీసీలు లేరు, పెద్దగా సర్పంచులు లేరు, పెద్దగా ఎంపీటీసీలు లేరు, ప్రజాప్రతినిధులు లేదు, కార్పొరేటర్లు కూడా తక్కువ సంఖ్యలోనే ఉండే. కానీ దానివల్ల వాళ్ళు అధికారంలోకి రాకుండా ఆపగలిగామా? ఈ ఓవర్లోడ్ బర్డెన్ అనేది మాకుండింది, ఇప్పుడు ఆ ఓవర్లోడ్ బర్డెన్ వాళ్ళకైతా ఉన్నది. మేమేం చేస్తాం, ఎక్కడైతే వాళ్ళు పార్టీ మారుతారో మారిన దగ్గర కొత్త రక్తాన్ని తయారు చేస్తాం. సో కొత్త తరం వస్తుంది లేదా కొత్త నాయకత్వం వస్తుంది. ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు ఇక్కడ ఎవరున్నారు ఎవరు లేరని చూడరు. కాబట్టి మేము ఎన్నికలకి మొన్న జనరల్ ఎలక్షన్కి వెళ్ళినప్పుడు మా దగ్గర 45 మంది కార్పొరేటర్లు ఉండే. సో ఏ ఒక్క డివిజన్ లో 60 డివిజన్లో 50 డివిజన్లు ఖమ్మంలో అసెంబ్లీలో ఉండే. సో ఏ డివిజన్ లో పెద్దగా చెప్పుకోదగ్గ మెజారిటీ రాలే. దాని అర్థం ఏంటంటే వ్యక్తులు ప్రభావితం చేయటం చాలా తక్కువ ఉంటుంది. జనరల్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి విధానపరమైన నిర్ణయాలు, తర్వాత పార్టీలు ఇచ్చే హామీలు, దాంతో పాటుగా పథకాలు, వాటిని బట్టి ప్రజలు ఓట్లేస్తారు. అయితే పార్టీ క్యాడర్ ఉండాలి, డెఫినెట్ గా ఉండాలి. కాబట్టి వాళ్ళందరూ కూడా మనం మంచి క్యాడర్ ని మనం తయారు చేసుకుంటానికి ఈ 4 ఏళ్ళు సరిపోతుంది మనకి. సో వీ విల్ వర్క్ ఆన్ ఇట్. డెఫినెట్ గా మళ్ళీ పార్టీని రీకూప్ చేయడం కోసం అని చెప్పి కొత్త తరాన్ని, కొత్త నాయకత్వాన్ని తయారు చేయడం కోసం ఇది ఒక మంచి అవకాశం లభిస్తుంది. ఎట్లా ఎదుర్కోబోతున్నారు అజయ్ గారు? ఎందుకంటే ఒకవైపు కవిత అరెస్ట్ అయిపోయింది, కేసీఆర్ గారు ఒంటరి పోరు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నప్పటికీ కొంతమంది నేతలు ఇప్పటికే పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. మీ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు కూడా పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. ఒకవైపు బీజేపీ చాలా జెట్ స్పీడ్ లో దూసుకొస్తుంది. సో కేంద్రంలో మరోమారు కూడా బీజేపీ వస్తుందని ఒక ప్రచారం చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో అసలు మీ పార్టీ ఐడెంటిటీని ఎలా కాపాడుకుంటారు? మీ సారథి మీరు ఏం చేయబోతున్నారు? కేసీఆర్ గారు ఒక టైం టెస్టెడ్ లీడర్. ఆయన ఉద్యమ సమయంలో 14 సంవత్సరాలు ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా అనేక సార్లు ఇట్లనే పార్టీలను చీల్చి ఎమ్మెల్యేలని చెరబట్టి లేకపోతే ఎమ్మెల్యేలని ప్రలోభం చేసి చాలా కుట్రలు చేశారు. అయినా కూడా ఆయన మొక్కవోని దీక్షతోని ఉన్న కొద్ది మందితోనే ఆ తెలంగాణ సాధించిన వ్యక్తి. ప్లస్ రెండోది, ఆ సమయంలోనే జైలుకి వెళ్ళిండు, ఆ సమయంలోనే నిరాహార దీక్ష చేసి కఠినమైన పరిస్థితులను ఉద్యమ సమయంలోనే చూసిన వ్యక్తి కాబట్టి
ఈ రాష్ట్రాన్ని సాధించినప్పుడు ఆయనకి ఎదురైన అనుభవాలన్నింటినీ కూడా మళ్ళీ ఈ కఠిన సమయంలో ఆయన తప్పకుండా బయటపడటానికి పాత అనుభవాలు డెఫినెట్ గా పనిచేస్తాయి. ప్లస్ రెండోది ఏంటంటే కేసీఆర్ గారు ఒక పట్టుదల ఉన్న మొండి వ్యక్తి. సో ఈ సమయంలో డెఫినెట్ గా ఆయన 70 సంవత్సరాల వయసు, ఆరోగ్యం సహకరించకపోయినా, తుంటితో విరిగి సర్జరీ అయినా చేతికర్రతో బయలుదేరి బస్సు యాత్ర ఈ 45 డిగ్రీల టెంపరేచర్ 46 డిగ్రీల టెంపరేచర్ లో ఆయన ఈ రకంగా ప్రజల్లో తిరగటం అనేది ఆయన యొక్క సంకల్ప బలానికి మరో నిదర్శనం. కాబట్టి నాకు తెలిసి కేసీఆర్ గారు వీటన్నిటిని అధిగమిస్తారు. డెఫినెట్ గా కవిత గారు అరెస్ట్ కానీ, లేకపోతే నమ్ముకున్న నాయకులు పార్టీని విడిచిపోవటం కానీ, ఇవన్నీ ఆయన మొరేల్ దెబ్బతీయటానికి చేసిన ప్రయత్నం బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. బట్ వాటన్నిటిని కూడా గట్టిగా ఎదుర్కొని బయటపడి ముందుకు పోతాను, ప్రజల పక్షాన్ని నిలబడతానని చెప్పి కేసీఆర్ గారే చెప్తున్నారు. కాబట్టి ఈ 5 నెలల్లోనే దానికి సంబంధించి ప్రజల్లోకి ఆయన వస్తున్నప్పుడు మళ్ళీ ఆ స్పందన, మళ్ళీ యువకులు కేరింతలు కొడుతా ఉన్నారు. మళ్ళీ గ్రామీణ ప్రజానీకం నుంచి అర్బన్ ప్రజానీకం వరకు తండాలుగా ఆయన రోడ్ షోను సక్సెస్ చేస్తా ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా కేసీఆర్ గారికి ఆ యొక్క సామర్థ్యం ఉంది. మళ్ళీ పార్టీని రీబిల్డ్ చేసి తప్పకుండా మళ్ళీ అధికారంలోకి రావడానికి ఆయన శక్తియుక్తులన్నీ ఉపయోగపడతాయి అని భావిస్తాను. మీ ప్రిడిక్షన్ ఏంటన్నా, అసలు ఎన్ని సీట్లు మీరు గెలిచే అవకాశం ఉంది అనుకుంటున్నారు? 8 నుంచి 10 సీట్ల మధ్యలో మేము గెలిచే అవకాశాలు ఉన్నాయి. మంచి ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి. ముందేదో బాగా ఏదో తక్కువ అంచనా వేశారు, కానీ క్షేత్రస్థాయిలో ఇంత వ్యతిరేకత ఉంది ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల, ప్రభుత్వం చేయని అమలుపరచని హామీల పట్ల అనేది వాళ్ళు లేట్ గా తెలుసుకున్నారు. యాక్చువల్ గా కేసీఆర్ గారు బస్సు యాత్ర మొదలుపెట్టిన సమయంలో ఇప్పటికీ ఈ 10 రోజులు జరిగిపోయిన దాంట్లో చాలా మార్పు ఉంది కదా, మనమే చూస్తా ఉన్నాం. కాబట్టి మీరు కూడా ఒక సైలెంట్ అండర్ కరెంట్ అయితే ఉంది ఇప్పుడు. ఖచ్చితంగా అధికారం నిశ్శబ్దం ఒక అండర్ కరెంట్ ఉంది. ప్రజలు ఒకసారి గట్టిగా వాళ్ళ యొక్క అసంతృప్తిని వ్యక్తం చేయడం కోసం ఈ పార్లమెంట్ ఎన్నికలను ఉపయోగించుకుంటారని నేను భావిస్తున్నాను.